1978 సెప్టెంబర్ 17న శ్రీ అప్పన్నదొర మరియు శ్రీమతి నాగమణి దంపతులకు జన్మించిన ఒక కెరటం. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు చిన్నయ్య దొర. కానీ ప్రజలు అతని రాజసం చూసి అతన్ని ముద్దుగా పిలుచుకునే పేరు దొరబాబు. విద్యార్థి దశ నుంచి ఎన్నో సమస్యల మీద పోరాటాలు చేసే ఒక కమాండర్ అతను. న్యాయవాదిగా సేవలు అందిస్తూ ఎన్నో పదవులు అలంకరిస్తూ ఆ పదవులకే ఒక వన్నె తీసుకొచ్చిన నిజాయితీ గల ఒక శక్తి ఆయన. నాటి ఉభయ గోదావరి జిల్లాల శాసనమండల సభ్యులు రామసూర్యరావు గారి యొక్క మార్గదర్శకత్వంలో ఆయన అధ్యక్షునిగా ఉన్నటువంటి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషనల్ సొసైటీలో నాడు కార్యదర్శిగా దొరబాబు గారు ప్రధాన ప్రాతినిధ్యం వహిస్తూ నాటి రంపచోడవరం డివిజన్లో ఉన్నటువంటి కనీసం విద్యుత్ సౌకర్యాలు లేనటువంటి 5 గిరిజన గ్రామాలకు తెరి అనే సంస్థ నాటి నోబెల్ పీస్ విజయ గ్రహీత అయినటువంటి ఆర్కే పర్చూరి గారి సహాయ సహకారాలతో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసి ఆ గ్రామాలలో వెలుగులు నింపిన మహనీయుడు ఆయన. అదేవిధంగా గిరిజన గ్రామాలకు చెందిన పాఠశాలలకు ఉచిత మెటీరియల్ సిద్ధార్థ సంస్థ ద్వారా పంపిణీ చేసి వేలాది మంది విద్యార్థులకు విద్యా ప్రదాత అయినటువంటి ఆర్ఎస్ఆర్ గారి మార్గదర్శకత్వంలో సిద్ధార్థ సంస్థ ద్వారా సివిల్ సర్వీస్లో ఎంతోమంది విద్యార్థులు ఉత్తీర్ణులై ఉన్నత పదవులను అలంకరించారు. టిట్లిట్ ఫాన్ సమయంలో ఉత్తరాంధ్ర ప్రజలకు అండగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను పరిరక్షించిన శక్తి ఆయన. 2016లో తన మిత్రులైన సుందరనెడి మాధవస్వామి గారు, ప్రశ్నశెట్టి ప్రసాద్ గారు, బుర్ర రవిశంకర్ గారు, ధర్మరాజు గారు, సత్యనారాయణ గారు మరియు కొంతమంది ఆత్మీయులు వారి యొక్క సహాయ సహకారాలతో ఆత్మీయ కలయిక సంస్థను ప్రారంభించారు. ఆత్మీయ కలయిక ద్వారా ఎంతోమంది ప్రజలలో కలిసి ఉంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చు అనే విషయాన్ని తెలియజేసిన మన ఆత్మీయుడు ఆయన. ఆత్మీయ కలయిక ద్వారా ఒక పాఠశాలను దత్తత తీసుకొని విద్యార్థుల గుండెల్లో విద్యాదాతగా నిలిచారు. విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కెఎన్ కుమార్ గారి ఆధ్వర్యంలో 2023లో బడా వ్యాపారవేత్తలు, చిన్న మరియు మధ్యతరగతి వ్యాపారస్తులకు సహాయం చేసే విధంగా వాళ్ళిద్దరినీ కలిపి యువ వ్యాపారవేత్తల సమావేశం నిర్వహించి యువ వ్యాపారవేత్తలను ప్రోత్సహించారు. దొరబాబు గారు తన గురువుగా భావించే శ్రీ కెఎన్ కుమార్ గారి మార్గదర్శకత్వంలో ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ అనే సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందులో భాగంగా చేనేత కార్మికుల కళ రోజురోజుకి అంతరించిపోతున్న తరుణంలో మన భారతదేశ యువతకి మన సంప్రదాయ గొప్పదనాన్ని తెలియజేస్తూ 2023లో మరియు 2024లో హ్యాండ్లూమ్ శారీ వాక్ అనే మహత్తర కార్యం చేపట్టి విశాఖ ప్రజల గుండెల్లో మరో స్థాయికి ఎదిగారు. అదేవిధంగా ఆ సంస్థ ద్వారా రోగాల బారిన పడుతున్న మత్స్యకారులకు అండగా నిలుస్తూ మెగా మెడికల్ క్యాంప్ 2 రాష్ట్రాల నుండి 40 మందికి పైగా ప్రముఖ వైద్యులు మరియు హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించి విశాఖపట్నం ప్రజల గుండెల్లో చిరస్థానం ఏర్పరచుకున్నారు. చిన్న మరియు మధ్యతరగతి వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు గాదిరాజ్ ప్యాలెస్లో 2024లో ఒక మెగా ట్రేడ్ ఫెయిర్ నిర్వహించి వ్యాపారవేత్తలకు అండగా నిలిచిన వ్యక్తి ఆయన. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే విద్యార్థి దశ నుంచే చాలా సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజానాయకుడు అనిపించుకున్నారు. అతని నాయకత్వంలో ఆయన అడుగుజాడల్లో నడవడానికి సిద్ధంగా ఉన్న ఆయన అభిమానుల తరపున కంగ్రాచ్యులేషన్స్ దొరబాబు గారు. దొరబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.